వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేయండి. రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య పిలుపు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కేసీఆర్ ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేస్తే ఖబర్దారని మహా టీవీ యాజమాన్యాన్ని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం సందర్భంగా ర్యాలీ. చివ్వేంల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల పాఠశాలను సందర్శించిన పటేల్ రమేష్ రెడ్డి. పోలీసు వృత్తి నైపుణ్యాలపైన యాదాద్రి జోనల్ స్థాయి డ్యూటీ మీట్. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో గల నాలా కన్వెన్షన్లు పరిశీలన. పిఎస్సిఎస్ సిఇఓపై దాడి చేయడం హేయమైన చర్య. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలుపై బీజేవైఎం ఉపాధ్యక్షులు కత్తుల శంకర్ ఆధ్వర్యంలో ఆలేరు మండల విద్యాధికారికి వినతి పత్రం. తమకు న్యాయం చేయాలంటూ భూ యజమానుల ఆందోళన. జూలై 7న గ్రామాన ఎంఆర్పీఎస్ జెండాలు ఎగరాలని పిలుపునిచ్చిన యాతాకుల రాజన్న మాదిగా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య పిలుపునిచ్చారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సభకు ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య పిలుపునిచ్చారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సభకు ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో భావి ప్రధాని రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్న తరుణంలో రేపు జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలని, రాబోయే స్థానిక సంస్థలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రక్షించే విధంగా ఈ మతతత్వ శక్తుల నుండి భారతదేశాన్ని విముక్తి చేయాలని, దేశంలో మోడీ చేస్తున్న బీసీ వ్యతిరేక విధానాన్ని ఎండగట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీలకు పెద్దపీట వేసి అన్నిట్లో వారికి అవకాశాలు ఇస్తూ కేంద్రం మెడలు వంచి బీసీ డిక్లరేషన్ ద్వారా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు కల్పించి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసే ఆలోచన మేరకు రేపు ఎల్బీ స్టేడియంలో జరగబోయే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, గ్రామ శాఖ, మండల పార్టీ, జిల్లా నాయకులు రేపు ఎల్బీ స్టేడియంలో మా ఏఐసిసి పెద్దలు, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గ్రామాన కూడా మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టడం. అది గ్రామాన వాడవాడలో డప్పు చాటింపులతోటి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టడం. దాని మీద రేపు సుదీర్ఘంగా ఉపన్యసించి మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకునే విధంగా పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంగా మనం పెద్ద ఎత్తున గ్రామ శాఖలు, మండల పార్టీలు, జిల్లా నాయకులు, ఎక్స్ ఎంపీటీసీలు, ఎక్స్ సర్పంచులు, తాజా మాజీ అంతా ప్రజాప్రతినిధులు అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని కోరుతూ, ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం నుంచి సుమారు 2000 మంది తరలి వెళ్ళాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. పెద్దలు రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి ఇలా భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్ నిలిపిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి.
ముఖ్యంగా బీసీల పక్షపాతిగా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి బీసీ డిక్లరేషన్ చేసి డిక్లరేషన్తో పాటు అసెంబ్లీలో చట్టం చేసి ఇక్కడ స్థానికంగా అక్కడ రాష్ట్రంలో గవర్నర్ తోటి ఆమోదం పంపి కేంద్రానికి పంపిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకు పెద్దపీట వేసి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా లబ్ధి పొందడానికి 42% రిజర్వేషన్ ఇలా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది. కాబట్టి వీటన్నిటి మీద ప్రియతమ నాయకుడు పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు రేపు ఎల్బీ స్టేడియంలో సమావేశం ఉన్నందున పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పి తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆలయ నియోజకవర్గం ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా పిఏపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా పిఏపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఏఎన్సి రిజిస్టర్, మందుల స్టాక్ రిజిస్టర్, ఓపీ, మాతా శిశు మరణాల రిజిస్టర్లను జిల్లా కలెక్టర్ పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. తగినన్ని మందులు స్టాక్ ఉన్నాయా, అలాగే సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి వస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా రాబోయే 3 నెలలు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ఆమె చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ పిఏపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా భూభారతిపై తీసుకున్న చర్యలు, సంబంధిత వ్యక్తులకు జారీ చేసిన నోటీసుల వివరాలు తదితర వివరాలను తహసీల్దార్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. భూభారతి కింద వచ్చిన అన్ని దరఖాస్తులకు ముందుగా నోటీసులు జారీ చేయాలని, అన్ని వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేయాలని, నోటీసును సైతం పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా పనుల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులకు, ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి పాఠశాల పరిశుభ్రతను, వంటగదిని, టాయిలెట్లు, విద్యార్థుల చదువు, భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. మీడియా ముసుగులో కేసీఆర్ ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేస్తే ఖబర్దార్ అని మహా టీవీ యాజమాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ హెచ్చరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా మానసిక క్షోభ పెట్టేలా మహా న్యూస్ అసత్య వార్తలు ప్రసారం చేసిందన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరవరంలో డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరవరంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మీడియా ముసుగులో కేసీఆర్ ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేస్తే ఖబర్దార్, మహా టీవీ యాజమాన్యం వెంటనే క్షమాపణలు చెప్పాలి. ఎలాంటి ఆధారాలు లేకుండా మానసిక క్షోభ పెట్టేలా మహా న్యూస్ అసత్య వార్తలు ప్రసారం చేసింది. కేసీఆర్, కేటీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు బిడ్డ. కర్రు కాల్చి వాత పెడతాం. కేసులకు మేము భయపడం. తెలంగాణ ఉద్యమంలో నాపై 172 కేసులు పెట్టారు. భయపడలే, పోరాడి తెలంగాణ సాధించాము. ఇవాళ తెలంగాణలో పోలీసులు కూడా కాంగ్రెస్ నాయకుల్లాగా పనిచేస్తున్నారు. ఖబర్దార్ పోలీసులారా, అన్ని వడ్డీతో సహా చెల్లిస్తాం. తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే స్టేషన్లలో దందాలు నడుస్తున్నాయి. అల్లకల్లోలంగా తయారైంది తుంగతుర్తి. ఈ పాపిస్టిక్ కాంగ్రెస్ ఎందుకు వచ్చింది అంటూ గొల్లున ఏడుస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహనే లేదు. ఆఫ్ నాలెడ్జ్, గోదావరి బేసిన్,
కృష్ణా బేసిన్ అంటే ఏంటో కూడా తెలియని పరమ సన్నాసి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన చేస్తుండు. ఇప్పటికీ కాళేశ్వరం మోటార్లు నడిపి నీళ్లు ఇవ్వచ్చు, కానీ ఇవ్వరు. ఇక ఈ కార్ రేసులో ఎలాంటి నిధులు దుర్వినియోగం జరగలేదు. అయినా పదే పదే విచారణ పేరుతో కేటీఆర్ని బదనం చేసే కుట్ర చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇదొక డ్రామా. ఎవరు ఇప్పటి వరకు తమ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పడం లేదు. ఆడవాళ్ళని కూడా రాజకీయాల కోసం బదనం చేయడం దుర్మార్గం. రాష్ట్రంలో ఎరువులు లేవు, విత్తనాలు లేవు, రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. రైతు భరోసా కూడా అరకొరగా అమలైందని మండిపడ్డారు. మీడియా సంస్థలు కావాలని చెప్పేసి పదే పదే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మహిళని చూడకుండా ఫోటోలు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఏది పడుతుంది మాడతారు. వంశీ అంటాడు. వంశీ అటు దొరకలేమన్నా మామూలు గట్టిగానే అవుతున్నాను పని. ఇప్పటికి వాడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వంశీ అంటోని మహా న్యూస్ ఎవడుండే అండి, వాడు కూడా చిన్న స్టింగర్ గా పని చేసుకుంటుండే, ఆంధ్రజ్యోతిలో పనిచేసిండు. అప్పుడు సేమ్ ఇట్లా ఎంఆర్పీఎస్ మాట్లాడితే వాళ్ళు దాడి చేస్తే ఆ కేసులో కూడా జైలుకి పోయిన వాడు. మరి ఇలా మహా న్యూస్ అదే తట్టాను కొడుతాను మేము కూడా అనొచ్చా, మాడొచ్చా? అంటే ఎలాంటి కార్యక్రమాలు చేసి, ఇలాంటి లంగ పనులు చేసి, ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేసి ఒక మీడియా ఛానల్ కొందరమైనవారు అని చెప్పి మేము కూడా అనొచ్చు కదా. అంటే నువ్వు చేసినటువంటి పనులు, మీ ఇళ్ళలో జరిగేటువంటి పనులు ఇతర మహిళలు కూడా చేస్తాను నువ్వు అనుకుంటున్నావా? అది మీకున్నదేమో కల్చర్, మా దగ్గర లేదు. సో మహిళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించేటువంటి రైట్ ఓడించింది నీకు. ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆ విచారణ చేసినటువంటి ఏ ఒక్క సంస్థనైనా సరే విచారించినాము ఇది బయటకు వచ్చని చెప్పి చెప్పిర్రా? మరి నువ్వెట్లా చెప్తావు? పోనీ నువ్వు అనుకుంటున్నటువంటి వ్యక్తులైనా స్వతహాగా వాళ్ళు వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిర్రా, నా ఫోన్ ట్యాప్ అయింది, దీనివల్ల నా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది, నన్ను వీళ్ళు బ్లాక్ మెయిల్ చేసి నాకు వీళ్ళు మాట్లాడని చెప్పిర్రా? లేదు. ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది, మా ఇష్టం చేస్తాము, మళ్ళీ ఏమైనా మాట్లాడితే మీడియా స్వేచ్ఛకు భంగం కలుగుతుందా? మొదటి నుంచి మీడియా స్వేచ్ఛ మీద ఇట్లనే చేస్తున్నారు. అరే మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది భయ్. వాస్తవాలు చెప్పు, నువ్వు వాస్తవాలు ఏమన్నా చెప్పు. నీకు అనిపించింది ఊహ పెట్టుకొని కావాలని చెప్పేసి మనిషిని టార్గెట్ చేసి క్యారెక్టర్ అసాసినేట్ చేసి కుటుంబంలో ఒక మానసిక శోభకు గురయ్యే విధంగా చేస్తే ఎవడు ఊకోడు కొడుక. తస్మాత్ జాగ్రత్త వంశీ. మహా న్యూస్ నీకు మళ్ళా కూడా అయ్యేది ఉంది. నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీడియా ప్రాంతంగా నేను చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితి వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఏ రోజుకైనా సరే మేము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. గతంలో చెప్పింది అబద్ధం కాదు. పోలీసులు కూడా అత్యుత్సాహం. ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో పిల్లలు పోయి నిరసన తెలియజేస్తారు. మా రైట్ ఎందుకు ఇచ్చిన రైట్ చూసిన అడుగుతారు పోయి. దాంట్లో మా అధ్యక్షుడు ఒకరికి బెయిల్ ఇచ్చారు, మిగతా ఇద్దరు పిల్లల్ని జంగా అంటూ ఇంకొక అరెస్ట్ చేశారు. పోలీసులు ఇష్టం కొట్టిరు వాళ్ళని, కొట్టి వాళ్ళని రిమాండ్ చేశారు. ఇంకా 5 పిల్లలు ఇప్పటికి అబ్స్కాండింగ్ ఉన్నారు. ఎవడిచ్చింది నీకు రైట్ కొడతాను? నువ్వు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. పోలీస్ అంటే నీ ఇష్టమా? నీ అయ్యా జాగీరా? ఎట్లా కొడతావు? పిల్లగాల మీద ఎట్లా చేసుకున్నారు మీరు? మిమ్మల్ని ఎవరు రోజు పెట్టేది లేదు. ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో అందరి పేర్లతో సహా రాసుకుంటున్నాం. మీ సంగతి కూడా తేలుస్తాం. కోర్టుల చట్టాల ద్వారానే మీ మీద కూడా రిట్టేసి మిమ్మల్ని అందరూ కూడా కోర్టుకు ఈడుస్తాం. ఎప్పుడు జరిగింది ఇట్లా పరిస్థితి? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద సేమ్ ఇదే దాడి జరిగింది పోలీసుల ద్వారా. మళ్ళా దాన్ని ఈరోజు మళ్ళీ ప్రవేశపెడుతుంది. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాన్ ఫ్రీ డే సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయం ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం సందర్భంగా చౌటుప్పల్ పురపాలక సంఘం కార్యాలయం ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఇటీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులతో పాటు ట్రినిటీ స్కూల్ విద్యార్థుల భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్లాస్టిక్ వాడకాన్ని ఆపివేయాలన్నారు. అందరూ బట్ట సంచులు వాడాలి, పర్యావరణాన్ని రక్షించాలి, ప్లాస్టిక్ను వాడకూడదు, ప్రాణాలను తీయకూడదని తెలిపారు. భావి భారత పౌరులైన మీరు ప్లాస్టిక్ కవర్ వాడవద్దని మీ తల్లిదండ్రులకు, మీ బంధువులకు మీరే చెప్పాలి. మీరు చెప్తే వాళ్ళు వింటారని మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలని పిల్లలకి సూచన చేయడం జరిగింది. తద్వారా
మన శరీరంలో జన్యుపరమైన మార్పులు జరిగే ఊహించని జబ్బులు, క్యాన్సర్లు వస్తున్నాయి. మానవుడు సంతోషంగా ఉండాలంటే, ఆరోగ్యమైన జీవితం కొనసాగించాలంటే ప్లాస్టిక్ నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, మున్సిపల్ సిబ్బంది, ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణుకుమార్, టీఎంసీ శ్రీమతి కవిత, శ్రీనిధి స్కూల్ కృష్ణారావు మరియు మంజులా మేడం మరియు టీచర్లు పాల్గొన్నారు. చివెంల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల పాఠశాలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సందర్శించారు. పాఠశాలల్లో డ్యూయల్ డెస్క్ బెంచెస్, ఆధునిక కంప్యూటర్ ల్యాబ్, పైప్ లైన్ ఏర్పాటు, మరికొన్ని అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. చివ్వెంల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల పాఠశాలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో డ్యూయల్ డెస్క్ బెంచెస్, ఆధునిక కంప్యూటర్ ల్యాబ్, పైప్ లైన్స్ ఏర్పాటు, మరికొన్ని అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైన ప్రతి పనికి తగిన విధంగా నిధులు కేటాయించి పనులను వేగంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర 2వ పోలీస్ డ్యూటీ మీట్ ఈ నెలలో వరంగల్లో నిర్వహించనున్న నేపథ్యంలో యాదాద్రి జోనల్ స్థాయిలో కేసుల దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, నేర పరిశోధన, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కంప్యూటర్ ఆపరేటింగ్, డాగ్ స్క్వాడ్స్, బాంబ్ డిస్పోజల్స్ టీం లాంటి అంశాలపై జిల్లా పోలీస్ కార్యాలయంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జోనల్ స్థాయి డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర 2వ పోలీస్ డిప్యూటీ మీట్ ఈ నెల వరంగల్లో నిర్వహించనున్న నేపథ్యంలో యాదాద్రి జోనల్ స్థాయిలో కేసుల దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, నేర పరిశోధన, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం లాంటి అంశాలపై జిల్లా పోలీస్ కార్యాలయంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల పోలీసు అధికారులు మరియు సిబ్బంది జోనల్ స్థాయి డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ మాట్లాడుతూ, ప్రతిరోజు విధి నిర్వహణలో, కేసుల దర్యాప్తు, నేర పరిశోధనలో ఎదురవుతున్న అంశాల పట్ల సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, అవి ఎంతో దోహదపడతాయన్నారు. మనం నిర్వహించే విధుల పట్ల మెలకువలు పెంపొందించుకోవాలన్నారు. ఈ జోనల్ స్థాయిలో నిర్వహించే కేసుల దర్యాప్తు, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, నేర పరిశోధనలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీం లాంటి అంశాలలో
పట్టు సాధించి జోనల్ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఎంపికై యాదాద్రి జోన్కి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసులు, నరసింహాచారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీను, సంతోష్, హరిబాబు, సూరప్ప నాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో వలిగొండ రోడ్లో గల నాలా కన్వర్టును పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్లో భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో వలిగొండ రోడ్లో గల నాలా కన్వెన్షన్ను పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. ఇట్టి నెలకి ఇరువైపులా ఆక్రమిస్తూ ఇటీవల బోరు వేసి నిర్మాణాలు చేస్తున్నారు. ఇటు స్థలంలో గతంలో అక్రమ నిర్మాణాలు చేయగా అప్పటి కలెక్టర్ గారికి ఆదేశాల ప్రకారం తొలగించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే స్థలంలో నిర్మాణాలు చేస్తున్నందున ఈ యొక్క వానాకాలంలో అధిక వర్షపాతం నమోదైతే ఊర చెరువులలో నుంచి వచ్చే నీరు బయటకు వెళ్లకుండా బ్యాక్ వాటర్ పెరిగి చౌటుప్పల్ పట్టణ ప్రజలకు ప్రమాదం పోల్చి ఉంది. కావున తక్షణమే ఇట్టి అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేయుట గురించి స్థానిక మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరియు చౌటుప్పల్ ఫైర్ స్టేషన్ దగ్గర కొంతమంది కాంగ్రెస్ నాయకుల అండదండలతోటి గవర్నమెంట్ స్థలాన్ని కబ్జా చేసి బోరు వేయడం జరిగింది. ఈ యొక్క స్థలాన్ని రక్షించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్, రూరల్ అధ్యక్షుడు కైరంకొండ అశోక్, దూడల భిక్షం గౌడ్, రమణగోని శంకర్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, పోలీస్ శ్రీధర్ బాబు, ఉబ్బు భిక్షపతి, కట్ట కృష్ణ, కాసుల వెంకటేశం, గోషిక పురుషోత్తం, ఓనం ధనంజయ్, కడారి ఐలయ్య, పుష్షాగుల నాగరాజు, పబ్బు వంశీ, బీడబోయిన వేణు, ఓరుగంటి భానుప్రకాష్, కానుగు శేఖర్, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పిఎస్సిఎస్ సిఇఓపై దాడి చేయడం హేయమైన చర్య అని పిఎస్సిఎస్ చైర్మన్ మారిపెద్ది మంగమ్మ, వైస్ చైర్మన్ కొనతరం స్టాలిన్ రెడ్డిలు అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం పిఎస్సిఎస్లో రైతులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పిఎస్సిఎస్ సిఇఓపై దాడి చేయడం హేయమైన చర్య అని పిఎస్సిఎస్ చైర్మన్ మారిపెద్ది మంగమ్మ, వైస్ చైర్మన్ కొనంతం స్టాలిన్ రెడ్డిలు అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం పిఎస్సిఎస్లో రైతులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన పిఎస్సిఎస్ తిమ్మాపురంలో రైతులకు సిఇఓ ఊర సత్యనారాయణ రైతులకు ఎరువులు పంపిణీ చేస్తుండగా డీసీఎంఎస్కు సంబంధించిన వ్యక్తి ఇందుర్తి జితేందర్ రెడ్డి, పిఎస్సిఎస్
సీఈఓ సత్యనారాయణ ఏల్గూరి వెంకన్నపై దాడి చేసి గాయపరచడం సరైన చర్య కాదన్నారు. గత 30 సంవత్సరాలుగా PACSలో ప్రజలకు సేవలు చేస్తున్న సత్యనారాయణపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సీఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా రైతులకు విత్తనాల ఎరువులను అందిస్తూ తాన నిధులు నిర్వర్తిస్తున్నానని తెలిపారు. రైతులకు ఏ చిన్న సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకుపోవాలి కానీ ప్రత్యక్షంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కేవలం వ్యక్తిగత కక్షల దృష్టిలో ఉంచుకొని నాపై దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ నాయకులు మేళా కృష్ణయ్య మాట్లాడుతూ అధికారులపై ప్రత్యక్ష దాడి చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఇలాంటి దాడి వల్ల తిమ్మాపుర గ్రామంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS సభ్యులు చెల్ల వేణుధర్ రెడ్డి, మంగదొడ్ల మల్లయ్య, బొల్లం సుజాత, జ్యోతుల రాంబాయమ్మ, రైతులు దేశడి సందీప్, ఎడ్ల అమరేందర్ రావు, బొడ్డు బొందమ్మ, జ్యోతుల నాకయ్య, మంగదొడ్ల సత్యనారాయణ, మధుసూదన్, పాలెలి శ్రీను, చామకూరి లక్ష్మయ్య, జీడి స్వామి, జీడి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. తిమ్మాపురం PACS సొసైటీ తరఫున తెలియజేయడం ఏమంటే మొన్న జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం, విచారకరం. ఎందుకంటే ఇది సహకార సంఘం అనేది రైతులకు సంబంధించిన విషయము. ఇది ఏదైనా సంఘటన జరిగినా ఏదైనా విషయం ఏదైనా ఉన్నా కూడా సొసైటీకి విన్నవించుకుంటే అవుతుండే. డైరెక్ట్ ప్రత్యక్షంగా దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం, చెడు పద్ధతి. ఇది రైతులకు సంబంధించిన విషయం కాబట్టి రైతులకు ఇది సేవా దృక్పథం చేసే విత్తనాలు కానీ ఎరువులు కానీ వితౌట్ లాభాలు లేకుండా కమిషన్ లేకుండా చేసేది కాబట్టి రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇదే సహకార బ్యాంకు NDCC బ్యాంక్ వెళ్ళిపోతే మండలానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే దాడి మన మండలం వచ్చి చేయలేము, అడగలేము, మన దగ్గర మన సహకారం కూడా ఉండదు. కాబట్టి ఇటువంటి మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే గ్రామ ప్రజలు అందరూ సమక్షంతో చేయాలి. ఏదన్నా CEO తప్పు చేసి ఉండి ఏదైనా అధిక లాభాలకు ఆర్జించి తప్పు చేసి ఉంటే CEO సత్యనారాయణ మీద జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. ఎందుకంటే రైతులకు సంబంధించిన వ్యవహారంలో ముందు ఉండి పనిచేస్తున్నాడు, సహకరిస్తున్నాడు. అతని మీద ఏమైనా ఎలిగేషన్స్ ఉంటే సంఘానికి విన్నవించుకుంటే సంఘం మాట్లాడుతుంది. సంఘం విన్న పక్షంలో కూడా పైన అధికారులు ఉన్నారు, అధికారులకు మనం కంప్లైంట్ చేయొచ్చు. చేయకుండా ఏం చేయకుండా డైరెక్ట్ ప్రత్యక్షంగా దాడి చేయడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది నా పేరు ఊర సత్యనారాయణ, PACS తిమ్మాపురం CEO. నేను గత 30 సంవత్సరాల నుంచి ఇదే సొసైటీలో 30 సంవత్సరాల నుంచి CEOగా ఫస్ట్ క్లర్క్గా జాయిన్ అయినా, తర్వాత CEOగా జాయిన్ ప్రమోషన్ మీద ఇక్కడ ఉంటున్నాను. నేను 30 సంవత్సరాల నుంచి సొసైటీకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ అందరికి సేవలు చేస్తున్నాను. నేను ఇక్కడ సర్వీస్ చేస్తే నా మీద ఎలాంటి అభియోగాలు ఇంతవరకు లేవు. ప్రజెంట్ మన సోమవారం రోజు నేను ఇక్కడ వచ్చి ఎరువులు విత్తనాలు సప్లై చేస్తున్న రైతులకు ఇస్తున్న క్రమంలో నేను లోపల కూర్చొని ఉన్నా. వచ్చి డైరెక్ట్గా వచ్చి జితేందర్ రెడ్డి అనే వ్యక్తి NDCMS బాధ్యుడు, NDCMS నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ యొక్క బాధ్యుడైనటువంటి ఇందుర్తి జితేందర్ రెడ్డి గారు వచ్చి బస్తాలు ఎందుకు ఇవ్వట్లేవని చెప్పి అనుకోకుండా అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నేను చైర్లో కూర్చున్నా, మా అసిస్టెంట్ నా పక్కన నిలబడి ఉన్నాడు. మా అసిస్టెంట్ని తీసి పక్కనెత్తేసిండు, నన్నేమో ఆ టేబుల్ మీద అనగబెట్టి నన్ను కొట్టడం జరిగింది. కొడుతున్న క్రమంలో ఇక్కడ బయట ఉన్న రైతులందరూ వచ్చి అట్లెట్లా చేస్తామని చెప్పి బయట మమ్మల్ని గుంజుకొచ్చి 108లో చేసి మమ్మల్ని హాస్పిటల్ పంపించడం జరిగింది. నాకేమో ఇక్కడ ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయినాయి. ఇక్కడ నాకు ఇక్కడ 2 బోన్స్ పోయినాయి. తర్వాత ఈ కూడా పనిచేయట్లేదు. మా అసిస్టెంట్కి ఆయన దెబ్బలు తగిలినాయి. మేమైతే ప్రజెంట్ ఇది ఇబ్బందులలో ఉన్నాం. ఈ కండిషన్లలో మేముంటే మా మీద దౌర్జన్యంగా ఎవరినైదో అన్నట్టుగా మరి మా మీద రివర్స్ కేసులు పెట్టడం జరుగుతుంది. మేము దెబ్బలు తిని హాస్పిటల్లో పాలై మేముంటే మా మీద రివర్స్ మరి కేసులు పెట్టి మమ్మల్ని ఇంక ఇబ్బందులు గురి చేసి బెదిరించి మమ్మల్ని చంపుతామని బెదిరిస్తూ ఊళ్ళో తిరుగుతున్నారు. మేము ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలంటే చేసుకునే పరిస్థితి లేదు. ఉద్యోగాన్ని ఇప్పుడు విధులకు మాత్రం ఆటంకం కలిగించే పరిస్థితిలో ఉన్నారు. ఆ వ్యక్తిని చూస్తే ఇప్పటికి కూడా మాకు భయం అయ్యే పరిస్థితిలో అంతగా మా సిబ్బందిని అయితే మమ్మల్ని అయితే బెదిరించే పరిస్థితిలో ఉన్నాడు ఆయన.
మేము రైతులకు విత్తనాలు సరఫరా చేసే క్రమంలోనే ఈ విధంగా జరిగితే మరి మేము ఉద్యోగం ఎట్లా తీసుకోవాలి, మరి మాకు సరైన న్యాయం చేయమని పత్రికాముఖంగా ప్రజలు సంవత్సరాల నుంచి ఊళ్ళో మనం 20-30 కిలోమీటర్ల దూరం పోకుండా ఇక్కడనే రైతులకు విత్తనాలు కానీ అంటే ఒక పెస్టిసైడ్స్ లేవు, ఎరువులు అయితే ఎప్పటికప్పుడు అందిస్తున్నాం. ఇది కావాలని పక్కన ఒక వర్గం పెట్టి ఒక DCMS పెట్టి నాటకం ఆడుకుంటా కావాలని వచ్చి కొట్టిందే కానీ ఈయన బంద్ చేయాలి, బెదిరిస్తే పోతాడు అనే ఉద్దేశంతో. రెండోది ఈ మధ్య వాళ్ళకి ఏంటంటే ఒకటి ఐకేప్ సెంటర్లు అంతా దౌర్జన్యం చేసి ఆగమనం చేస్తుంటే అది కలెక్టర్ రద్దు చేసింది. ఇవన్నీ పెట్టుకొని వచ్చి కొట్టిందే కానీ కొట్టలేదు. ఒకవేళ ఈయన ఆఫీస్ పని మీద పోయినా అసిస్టెంట్ ఉన్నాడు, అసిస్టెంట్ ఎప్పటికప్పుడు ఆడోళ్ళైనా మొబైల్ వచ్చి సీరియల్కి వచ్చి చూసుకొని పోతారు. దీంట్లో ఈ కావాలని చేసిందే కానీ ఇంకో పని అయితే లేదు. పిఎస్సీ విషయాల మీదకి వచ్చి ఇప్పుడు ఉద్యోగస్తుల మీద ఈ దౌర్జన్యం చేసే మాత్రం తీవ్రంగా. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున బీజేవైఎం ఉపాధ్యక్షులు కత్తుల శంకర్ ఆధ్వర్యంలో ఆలేరు మండల విద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సుల పుస్తకాలు, నోట్బుక్స్ తదితర వాటిపై అధిక ఫీజులు వసూలు చేస్తూ మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించడం జరుగుతుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం బీజేవైఎం ఉపాధ్యక్షులు కత్తుల శంకర్ ఆధ్వర్యంలో ఆలేరు మండల విద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సుల పుస్తకాలు, నోట్బుక్స్ తదితర వాటిపై అధిక ఫీజులు వసూలు చేస్తూ మధ్యతరగతి తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించడం జరుగుతుందని, అలాగే ప్రతి పాఠశాలలో సరైన మౌలిక వసతులు లేవని, తగిన అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేరని అన్నారు. ఈ అన్ని సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎంఈఓ ఎర్ర లక్ష్మి సత్య న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి చేయాలని గతంలో ప్రైవేట్ స్కూల్ యాజమానులకు తెలియజేయడం జరిగిందని, ఈ విషయంపై మరోసారి అధికారులకు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎల్వల వెంకటేష్, జిల్లా అధికార ప్రతినిధి దశరథ, బీజేవైఎం పట్టణ కార్యదర్శి ప్రదీప్, ఓబీసీ పట్టణ అధ్యక్షులు సంపత్, దాసి మహేష్, శ్రీను, పరశురాములు, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఎంఈఓ గారి మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆలయంలో అధిక ఫీజులు, డొనేషన్ల పేరు మీద పేద విద్యార్థులు తల్లిదండ్రుల దగ్గర ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని ఎంఈఓ గారికి మేడం గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో వసతి సౌకర్యాలు లేవు, బీఈడీ టీచర్లు, క్వాలిఫికేషన్ టీచర్లు లేరు. మొత్తం విద్య ఒక వ్యాపారంగా తయారైంది. దీన్ని వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అధిక ఫీజులకై ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము కోరేది ఒకటే, అన్ని స్కూళ్ళలో ఒకే రకమైన 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఒకటే రకమైన ఫీజు ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రభుత్వ నామ్స్ ప్రకారము ప్రతి స్కూల్లో కొంతమంది పిల్లవారికి ఉచితంగా చదువు చెప్పాలి. దాన్ని కూడా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ప్రతి స్కూల్లో క్వాలిఫై అయిన టీచర్లు, డిఎస్సి కంప్లీట్ చేసిన టీచర్లు ఉండాలి. అలాగే ప్రతి క్లాస్కు ఎంతమంది ఉండాలో అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. కావున దీనిపై వెంటనే చర్య తీసుకోవాలని కోరుచున్నాం. అలాగే పిల్లలు స్కూల్లో నుంచి బస్సులకు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రతి ఒక్క బస్సు కూడా ఫిట్నెస్ ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ప్రైవేటు పాఠశాలల మీద వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ మీద ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద తొందరగా ఎంఈఓ గారు కానీ సంబంధిత అధికారులు కానీ ఈ ప్రైవేట్ పాఠశాలల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఓకే, నమస్తే అండి. నేను ఆలేరు మండల విద్యాధికారిగా మాట్లాడుతున్నాను. మన ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, బుక్స్ అని, యూనిఫామ్స్ అని పిల్లల దగ్గర పేరెంట్స్ను కొంచెం ఇబ్బందికర పరిస్థితులకు
గురి చేస్తున్నారని చెప్పేసి మన ఆలేరు బీజేవైఎం సభ్యులంతా కూడి ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. నేను అయితే జూన్ మాసంలోనే ప్రైవేట్ పాఠశాలలో పైన వస్తున్న ఏ విధమైన ఆరోపణలు రాకుండా చూసుకోవాలని వాళ్ళని వ్యక్తిగతంగా కూడా ఆఫీస్కో మండల రిసోర్స్ సెంటర్కి పిలిచి ప్రతి ప్రిన్సిపాల్ తోటి నేను మాట్లాడడం జరిగింది. టెక్స్ట్ బుక్స్ విషయంలో, యూనిఫామ్స్ విషయంలో, ఫీజుల విషయంలో పేరెంట్స్ ఇబ్బంది పడకుండా ఏ విధమైన మన మండలానికి ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు వాతావరణం రాకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యానికి నేను సూచనలు చేయడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలను అనుసరించే చేయాలని కూడా నేను వాళ్ళతో ప్రత్యక్షంగా మీటింగ్లో మాట్లాడడం జరిగింది. వ్యక్తిగతంగా కూడా పాఠశాలను నేను సందర్శించి వాళ్ళ ఫీజుల డీటెయిల్స్ కానీ, సెక్షన్ పర్మిషన్స్, ఏ సెక్షన్స్ పర్మిషన్ ఉన్నవని కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను తీసుకొని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. పాఠశాలను కూడా నేను ఆల్రెడీ సందర్శించాను. ఇంకా కూడా పేరెంట్స్ నుంచి, మన యొక్క ఆలేరు పట్టణస్తుల నుండి ఈ పాఠశాలలో ఇంకా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నాను, ఈరోజు మీరు సమర్పించిన ఈ వినతి పత్రాన్ని బట్టి నేను ప్రైవేట్ యాజమాన్యాన్ని పిలిచి మళ్ళీ కూడా నేను వ్యక్తిగతంగా వాళ్ళని పిలిచి మీటింగ్ తీసుకుంటాను. ఈ విషయాన్ని కూడా నేను పై అధికారులు మా డిఓ గారికి కూడా సమర్పించి ఈ సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పి కూడా నేను అధికారులకు ఈ పత్రాన్ని కూడా నేను సమర్పిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెన్పాడు మండలం అనంతారం గ్రామంలోని సైదులు అంజయ్య మరో 3 రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమిలో నుంచి అదే గ్రామానికి చెందిన సైదిరెడ్డి, వెంకన్న అనే 2 వ్యక్తులు తమ వ్యవసాయ భూమిలో నుంచి వారి భూమిలోకి వెళ్లడానికి అక్రమంగా సాగు చేస్తున్న భూమిలోంచి రోడ్డు వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పెన్పహాడ్ మండలం అనంతార గ్రామంలోని సైదులు అంజయ్య మరో 3 రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమిలో నుంచి అదే గ్రామానికి చెందిన సైదిరెడ్డి, వెంకన్న అనే 2 వ్యక్తులు తమ వ్యవసాయ భూమిలో నుంచి వారి భూమిలోనికి వెళ్లడానికి అక్రమంగా సాగు చేస్తున్న భూమిలోంచి రోడ్డు వేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కాయకష్టం చేసుకొని మేము వ్యవసాయ భూమిని కొనుగోలు చేసుకొని సాగు చేసుకుంటుంటే తమ భూమిపై అక్రమంగా రోడ్డు వేస్తున్నారని, ఇదేమిటని ప్రశ్నిస్తే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, బెదిరిస్తున్నారని వాపోయారు. పోలీస్ అధికారులకు, కలెక్టర్కి విన్నవించుకున్నామని, కానీ రాత్రికి రాత్రి సాగు చేసిన పంట భూమిలో నుంచి రోడ్డు వేయడానికి మట్టి పోసి మా భూమిపై దౌర్జన్యంగా పాల్పడుతున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాయకష్టం చేసుకొని వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నామని, మా భూమికి సంబంధించిన అన్ని కాగితాలు ఉన్నాయని, అయినా కానీ దౌర్జన్యానికి పాల్పడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, దీనిపై అధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని వాపోయారు. కొంతమంది రైతులు కోరితే మేము వాళ్ళకు వాటర్ కలెక్షన్ అలాంటివి ఎట్లా పెడతారు సార్ మీరు మార్కెట్ అంటే రైతులు అందరూ వచ్చారు, మాకు ఒప్పుకున్నామని నాకు చెప్పినారు. ఇదే మ్యాటర్ చెప్పారు. కాకపోతే ఫేక్ రైతులు చూపెట్టి పట్టా భూమి అండి కొనుక్కుందేనా పట్టాలు రోడ్డు పోతే మా పట్టా భూమిలోకి పోయినాయని మేము అంటున్నాము. మేము పోస్తామని జిజ్జులు కట్టి పోతుండు పొగలు ఆయన కొనుక్కుర్రు. ఏమనేది ఏముందండి మేము చెప్తే వాళ్ళు పిల్లల గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకొని కంట్రోల్ బియ్యం నేను కొనుక్కున్నాం. మేము మాకు సైదులంటే వీళ్ళు మాకు తెలియకుండా ఇట్లా చేసారు. మమ్మల్ని చేస్తే చెడు మా పెసలు తెలితే మళ్ళీ ఎప్పటి పంట కూడా వేసినాం సార్. ఇది పెసలు కందులు కూడా పంట కూడా వేసినాం. నైట్కే జేసీబీ తీసుకొచ్చి అధికారులు అందరూ వచ్చి చెప్పినాక కూడా అక్రమార్కంగా పోసిరు. ఇలా రైతుకు తెలిసిపోయాలన్నారు. ఇళ్ళ పడేసి తొక్కుతా ఎవడో వచ్చేదని అంటున్నట. మీదంగా దోలుతాం అంటున్నట ఆయన. ఫోన్లు చేసి బెదిరియటం, గవర్నమెంట్ ల్యాండ్ ఉందనటం ఒకటి. మాకు కావాలని కోరుకున్నామండి. మాకు రోడ్డు అవసరమే లేదు, అందరం బాధితులమే. మాకు ఎలాంటి సమాచారం లేకుండా రోడ్డు పోసిరు.
లేవు వాటర్ లేవని ఇప్పుడు మమ్మల్ని అక్రమంగా మా దాంట్లో భూములు రోడ్డు పోతాం తీసుకుపోతారు సార్. మాకు తెలవకుండా చేసారు. మేము చెడిదింగిన తర్వాత మళ్ళీ నైట్ పోసారు సార్. ఇది మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని అధికారులను అందరినీ కోరుతున్నాం. అంటే దౌర్జన్యంగా ఎందుకు వచ్చి మిమ్మల్ని ఎవరెవరు బెదిరిస్తారు? వాళ్ళ పేరు ఎవరు? గజల్ చైదిరెడ్డి, మన ఫసిలిటీ వెంకన్న సార్. వాళ్ళు ఇద్దరి అభిప్రాయంతో ఈ రోడ్డు పోస్తారు సార్. మీరు మరి అధికారుల దగ్గరికి పోతే ఏమన్నారు? మాకు తెలియక వేరే వాళ్ళు చూపించి మాకు తెలవలేదు సార్. వాళ్ళు పోసింది మాకు తెలియదు. మేము నిన్న వచ్చి అడిగితే వేరే వాళ్ళతోటి చెప్పించి పోసి మా అక్రమంగా పోసారు సార్. ఒప్పించి పోసినామని చెప్పిరని అన్నారు. ఎస్ఐ గారు వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చారు, పోయొద్దని అన్నారు. మళ్ళీ నైట్ మళ్ళీ పోసారు సార్. ఇది మా పంట కందులు చల్లితే కూడా దాన్ని ఆగం చేసి పంటలు ఖరాబ్ చేసి పోసారు సార్. మీరేం కావాలని కోరుతారు? మాకు ఈ బాట సార్. మేము గింత కొనుక్కొని చేసుకొని బుడ్డగా బతికితోళ్ళం సార్. మేము చిన్న బుడ్డాచిగాళ్ళం. మాకు ఇది న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము ఎకరం 5 గుంటలు భూమి కొనుక్కున్నాం. మా భూమిలో మాకు తెలవకుండా రోడ్డు ఉందని పోసిరు. మేము కష్టపడి మా పెళ్ళి 26 సంవత్సరాల నుంచి కూలినాలికి పోయి పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకొని మాకు కావాలని దాన్ని జమ చేసి మేము అన్ని కంట్రోల్ బియ్యం తిని అన్ని. మా అనంతారం పెన్బాడ్ మండలం ఇట్లా మేము కొనుక్కున్న భూములు 290 సర్వే నెంబర్లో మేము ఇట్లా భూములు కొనుక్కున్నాం సార్. కొనుక్కొని ఇప్పుడు 30 ఏళ్ళ సంది మేము చేస్తుంటే ఇప్పుడు అనుకంగా కావాలని నైట్ మాకు తెలవకుండా రోడ్లు పోసారు సార్. ఇది కలెక్టర్ గారిని అధికారులని అందరినీ కోరుతున్నాం. మేము మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. అంటే రోడ్డు ఎందుకు పోయాల్సి వచ్చింది? కారణం ఏంది అసలు? వాళ్ళు దేనికి పోస్తున్నారు అట్లా రోడ్డు? వాళ్ళు అక్కడ భూములు కింద భూములు కొనుక్కోరు సార్. ఆ భూములకు బాటలు లేవు అని ఇప్పుడు మమ్మల్ని అక్రమంగా మా దాంట్లో భూములు రోడ్డు పోతాం తీసుకుపోతారు సార్. మాకు తెలవకుండా చేసారు. మేము చెడిదింగిన తర్వాత మళ్ళీ నైట్ పోసారు సార్. ఇది మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని అధికారులను అందరినీ కోరుతున్నాం. అంటే దౌర్జన్యంగా ఎందుకు వచ్చి మిమ్మల్ని ఎవరెవరు బెదిరిస్తారు? వాళ్ళ పేరు ఎవరు? గజల్ చైదిరెడ్డి, మన ఫసిలిటీ వెంకన్న సార్. వాళ్ళు ఇద్దరి అభిప్రాయంతో ఈ రోడ్డు పోస్తారు సార్. మీరు మరి ఎంఆర్ఓ అధికారుల దగ్గరికి పోతే ఏమన్నారు? మాకు తెలియక వేరే వాళ్ళు చూపించి మాకు తెలవలేదు సార్. వాళ్ళు పోసింది మాకు తెలియదు. మేము నిన్న వచ్చి అడిగితే వేరే వాళ్ళతోటి చెప్పించి పోసి మా అక్రమంగా పోసారు సార్. ఒప్పించి పోసినామని చెప్పిరని అన్నారు. ఎస్ఐ గారు వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చారు, పోయొద్దని అన్నారు. మళ్ళీ నైట్ మళ్ళీ పోసారు సార్. ఇది మా పంట కందులు చల్లితే కూడా దాన్ని ఆగం చేసి పంటలు ఖరాబ్ చేసి పోసారు సార్. మీరేం కావాలని కోరుతారు? మాకు ఈ పాట సార్. మేము గింత కొనుక్కొని చేసుకొని బుడ్డగా బతికితోళ్ళం సార్. మేము చిన్న బుడ్డాచిగాళ్ళం. మాకు ఇది న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మేము అనంతారం గ్రామం అంజమ్మ. మేము ఎకరం 5 గుంటలు భూమి కొనుక్కున్నాం. మా భూమిలో మాకు తెలవకుండా రోడ్డు ఉందని పోసిరు. మేము కష్టపడి మా పెళ్ళి 26 సంవత్సరాల నుంచి కూలినాలికి పోయి పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించుకొని మాకు కావాలని దాన్ని జమ చేసి మేము అన్ని కంట్రోల్ బియ్యం తిని అన్ని చెరలు పడి మేము కొనుక్కుంటే ఇవాళ రోడ్డు ఉందని మాకు తెలవకుండా మమ్మల్ని చంపుతాం. ఎవరు ఆడొచ్చేది? గొర్రెల కాస్టో నీకేమెరకరా ఎదవా, నువ్వు మోతుబరివా, నువ్వు రా కాలువ కాడికి అల్లేసి తొక్కుతా, ఎవడో వాడొచ్చేదని చైదిరెడ్డి వెంకన్న అంటారు మమ్మల్ని. ఇప్పుడు మీరేం కావాలని కోరుతారు? మాకు రోడ్డు వద్దని కోరుకుంటున్నాం. అధికారులు మీరు అడిగితే ఏమంటారు? అధికారులు రైతుకు చెప్పండి, మీరు పోయొద్దు ఇప్పటి నుంచి, ఫస్ట్ పోసింది మీ తప్పు అని చెప్పి పోయారు. పోయినాక నైట్ పోసిరు వాళ్ళు. ఇప్పుడు మీకు ఏం కావాలి? అధికారులు అందరు చెప్పారు. ఎస్ఐ గారు వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చిండు, అధికారులు అంతా సార్లు అందరు వచ్చి చెప్పినా వాళ్ళు వినకుంటే ఇట్లా పోసిర్రు. మాకుంది కష్టపడి కొనుక్కుంది ఎకరం 5 గుంటల భూమి నాది. మేము ఇక 2 ఆడపిల్లలు. ఈ రోడ్డు పోతే మేము చచ్చిపోతాం. చిన్నలు పెద్దలు మాకు అందరు కలిసి సహకరించాలి. 295 సర్వే నెంబర్ ల్యాండ్లో అక్రమంగా మాకు రోడ్డు పోసినారు. మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, మాకు నోటీసులు కూడా పంపలేదు. మేము అధికారులను కలవగా వాళ్ళు వచ్చి మీకు ఎలాంటి నోటిఫికేషన్ చేయలేదు కాదు, మేము ఆల్రెడీ చెడగొట్టుకున్నాం. దాన్ని చెడగొట్టి పంట కూడా వేసినాము. పంట వేయంగా కూడా దౌర్జన్యంగా రెడ్డి అధికారులు అధికారం ఉందనే దుర్వినియోగంతో పంట వేసిన దాన్ని నైట్కు నైటే జేసీబీలు తెచ్చి గుంటలు పెట్టి అక్రమంగా పోసినారు. దీనికి సంబంధిత ఎవరైనా ఉంటే మేము అధికారులు సహకరించాలని, వీళ్ళని చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం అధికారులందరికీ కూడా. సార్లందరూ వచ్చి చెప్పి
జూలై 7న ప్రతి పల్లెలో ప్రతి వార్డులో ఘనంగా ఎంఆర్పీఎస్ జెండా పండుగలు నిర్వహించాలని యాతాకుల రాజన్న మాదిగ అన్నారు. స్థానిక సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో పిల్లలమర్రిలో గురువారం నూతన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల జెండా గద్దె నిర్మాణంకై శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో పిల్లలమర్రిలో గురువారం నూతన ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల జెండా గద్దె నిర్మాణంకై శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న పాల్గొని మాట్లాడుతూ అణగారిన వర్గాలకి అండగా నిలిచినటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగని 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎన్ని ఆటుపోటులు వచ్చినా అలుపెరుగని యోధుడిలా పోరాడి ఎస్సీ వర్గీకరణ ధ్యేయంగా ఉద్యమాన్ని ముందుకు నడిపారని, ఒకే ఒక్కడిగా మొదలై దళితుల పట్ల ప్రత్యక్ష దైవంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నిలబడ్డారని అన్నారు. ప్రతి పల్లెల్లో ప్రతి వార్డులో ఘనంగా ఎంఆర్పీఎస్ జెండా పండుగలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కోశాధికారి చింత జాక్న విల్సన్, జిల్లా కళానేత గంట భిక్షపతి మాదిగ, మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు ఎల్ జగన్మోహన్, చింత వెంకన్న మాదిగ, బొజ్జ సుమన్ మాదిగ, నక్క సైదులు మాదిగ, చెరుకుపల్లి అర్జున్ మాదిగ, శ్రీను మాదిగ, వెంకటేష్ మాదిగ, రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వం, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, జయప్రదం చేయండి. జూలై 7న జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి. జూలై 7న జరిగేటువంటి 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం. మహాజన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల హక్కులకై, పీడిత వర్గాల హక్కులకై గత 30 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎస్సీలో ఉండబడే 59 ఉపకులాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అదేవిధంగా మాదిగ ఉపకులాలు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా, రాజకీయంగా మా వాటా మాకు రావాలని చెప్పి 30 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉద్యమం చేస్తే మరి 30 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఈ సమాజంలో, ఈ దేశంలో ఉండబడేటువంటి అన్ని వర్గాల, అన్ని మతాల నాయకుల, సామాజిక వర్గాల సహకారంతో వర్గీకరణ సాధించుకుందాం. కాబట్టి అన్ని రాష్ట్రాలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఈ వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలమర్రి గ్రామంలో మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కోశాధికారి చింత జాన్ విల్సన్ మాదిగ గారి యొక్క స్వగ్రామంలో ఈరోజు నూతనంగా మరియు పాత జెండా దిమ్మ ఒకటి అడ్డ రోడ్డు దగ్గర ఉంది. అదేవిధంగా నడి ఊళ్ళో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పక్కన ఉండాలని చెప్పి మన ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, యువకులు కోరగానే ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఖచ్చితంగా జూలై 7వ తారీఖున పిల్లలమర్రి గ్రామంలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి మీరు కృషి చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 31వ ఆవిర్భావ దినోత్సవం జూలై 7వ తారీఖున ఎన్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి గారి యొక్క స్వగ్రామంలో ఘనంగా నిర్వహించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ సహకారంతో మనం ఫలితాలు సాధించుకున్నాం కనుక అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పే విధంగా ఒక జెండా పండగలాగా నిర్వహించాలని చెప్పి సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ అవకాశించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. జై మాదిగ, వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. హెడ్లైన్స్ మరోసారి. రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే సభను విజయవంతం చేయండి. రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య పిలుపు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కేసీఆర్ ఫ్యామిలీపై అసత్య ప్రచారాలు చేస్తే ఖబర్దారని మహా టీవీ యాజమాన్యాన్ని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం సందర్భంగా ర్యాలీ.
చివ్వెంల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల పాఠశాలను సందర్శించిన పటేల్ రమేష్ రెడ్డి. పోలీసు వృత్తి నైపుణ్యాలపైన యాదాద్రి జోనల్ స్థాయి డ్యూటీ మీట్. చౌటుపల్ మున్సిపల్ పరిధిలో గల నాలా కన్వెన్షన్లు పరిశీలన. పిఎస్సిఎస్ సిఇఓపై దాడి చేయడం హేయమైన చర్య. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలుపై బీజేవైఎం ఉపాధ్యక్షులు కత్తుల శంకర్ ఆధ్వర్యంలో ఆలేరు మండల విద్యాధికారికి వినతి పత్రం. తమకు న్యాయం చేయాలంటూ భూ యజమానుల ఆందోళన. జూలై 7న గ్రామాన ఎంఆర్పీఎస్ జెండాలు ఎగరాలని పిలుపునిచ్చిన యాతాకుల రాజన్న మాదిగ. ఏవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.